పూర్వం అవంతి రాజ్యంలోని వాహినీ నదీ తీరంలో ఉన్న గంగవరం అనే గ్రామంలో జాలయ్య అనే జాలరి ఉండేవాడు. అతడు ప్రతిరోజు నదిలోకి వెళ్లి చేపలు పట్టి వాటిని అమ్మగా వచ్చిన డబ్బు అతని భార్య గంగ చేతిలో పెట్టేవాడు. గంగ తన తెలివితేటలతో సంసారాన్ని లాక్కొచ్చేది. ఒకరోజు గంగ జాలయ్యతో, బావా, నీ సంపాదన రోజురోజుకి తగ్గిపోతుంది. ఈ వృత్తి వదిలేసి ఇంకేదైనా పని చేద్దాం. గంగా, పుట్టినప్పటి నుండి ఈ చేపల వేటే నాకు తెలిసిన ఏకైక పని. ఇక వేరే ఏ పని చేయలేను. దీన్ని వదిలేయడం నా వల్ల కాదు. గంగ మౌనంగా ఉండిపోయింది. పక్క రోజు పడవలు అద్దెకి ఇచ్చే శరభయ్య జాలయ్య వద్దకు వచ్చి, ఏమి జాలయ్య, చేపలు పట్టుకోవడానికి నా పడవ తీసుకెళ్ళి దాని అద్దె ఇవ్వలేదు. సరే పోనీ, పడిన చేపలు నాకే అమ్మాలన్న స్పృహ కూడా లేదు నీకు. ఏమి చేపలు దొరకట్లేదా? అయ్యా, 2 రోజుల నుండి చేపలు పడటం లేదు. తినడానికి కూడా లేక మేము పస్తులుంటున్నాం. నాకు అదంతా అనవసరం. సరే, ఈరోజు పడే చేపలన్నీ నాకే ఇచ్చేయి. ఒకవేళ నువ్వు అద్దె ఇవ్వలేకపోతే పడవను ఇక్కడే వదిలేయి అంటూ జాలయ్య మాటలు వినిపించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక జాలయ్య ఏం చేయాలో అర్థం కాని అయోమయ స్థితిలో పడవతో నదిలోకి వెళ్ళాడు. పేదవాడి ఆకలి బాధలు ఎవ్వరికీ కనబడవు. ఈ రోజైనా నాకు సరిపడా చేపలు పడాలి. వాటిల్ని శరభై కమ్మి పడవ అద్దె చెల్లి వేసుకోవాలి. జాలయ్య నదిలో కొంత దూరం వెళ్ళగానే ఒక వ్యక్తి నీటిలో మునిగిపోతూ కనిపించాడు. వెంటనే జాలయ్య వెళ్లి నీటిలో మునిగిపోతున్న వ్యక్తిని కాపాడి ఒడ్డుకు చేర్చాడు. ఆ వ్యక్తి తెప్పరిల్లి జాలయ్యతో, అయ్యా, మీరు నన్ను రక్షించకపోతే నా ప్రాణం పోయేది. నా ప్రాణాలు కాపాడినందుకు కృతజ్ఞతలు. నువ్వెవరు? ఈ నదిలోకి ఎందుకు వచ్చావు? నా పేరు శేఖరుడు. పక్కనే ఉన్న కృష్ణాపురం అనే ఊరిలో ఒక ప్రసిద్ధ రత్నాల వ్యాపారి కుమారుడిని నేను. చిన్ననాటి నుంచి రాజధానిలో గురుకులంలో విద్యాభ్యాసం పూర్తి చేసి నా తండ్రి వ్యాపారాన్ని చూసుకునేందుకు స్వగ్రామానికి తిరిగి వచ్చాను. నేను నా బాల్యమిత్రులు సోమనాథుడు, శ్రీకరుడులతో కలిసి సరదాగా నదిలో పడవ విహారానికి బయలుదేరాను అంటూ అటు తర్వాత ఏం జరిగిందో జాలయ్యకి చెప్పసాగాడు. ఈ రోజు పడవలో సరదాగా తిరిగి మనం పట్టణ జీవితపు గందరగోళాన్ని మరచిపోదాం. నదిపై అలలు మెరిసిపోతున్నాయి. పడవ ముందుకు సాగుతోంది. శేఖరుడు నదిని చూస్తూ తన చిన్ననాటి జ్ఞాపకాలను నమరేస్తూ మాట్లాడసాగాడు. ఈ నది, ఈ గాలి చిన్నప్పటి నుంచి నాకు తెలిసినవి ఇవే. కానీ ఇప్పుడు చూస్తుంటే అన్నీ కొత్తగా అనిపిస్తున్నాయి. గురుకులం నన్ను మార్చింది. ఇప్పుడు నా శక్తి సామర్థ్యాలతో ఎంతటి కార్యాన్నైనా సమర్థవంతంగా చేయగలను అనిపిస్తుంది. శ్రీకరుడు ఆశ్చర్యంగా చూసి చిరునవ్వుతో తల ఆడించాడు. కాని అసూయాపరుడైన సోమనాథుడు ఒక్కసారిగా అసహనంగా, నీవు గురుకులం నుంచి తిరిగి వచ్చినప్పటి నుంచి చాలా గర్వంగా మాట్లాడుతున్నావు శేఖర. నీవు మేమంతా నీకన్నా తక్కువ అనుకుంటున్నావా? గర్వం కాదు సోమా, ఇది నాపై నాకున్న నమ్మకం. నాకు నా శక్తి తెలిసినప్పుడు నా గమ్యం కూడా నాకు తెలుస్తుంది. అబ్బో, నిజమా? గురుకులంలో కాస్త చదివి వచ్చావు కదా, అందుకే ఇప్పుడు నదినే చీల్చి సాగుతానంటున్నావా? నేను నదిని చీల్చేలా మారానో లేదో కాని అలల్ని ఎదుర్కొనే నౌకనవుతానని నమ్మకం నాకుంది. అంతా సరదాగా సాగుతుండగా స్నేహితుల మధ్య చిన్నపాటి మాటల తేడా పెద్దదిగా మారింది. అంతలో నదిలోని నీటి ఒడుదుడుకులకు పడవ గట్టిగా ఊగిపోయింది. తాను నిలబడిన భాగం తడిగా ఉండడంతో అనుకోకుండా ఒక్కసారిగా శేఖరుడు నదిలోకి జారిపడి మునిగిపోసాగాడు. కాపాడండి, కాపాడండి! మరి అలలను ఎదుర్కొంటాను అని ప్రగల్భాలు పలికావుగా, ఇప్పుడు ఎదుర్కో. ఒరే సోమా, నాకు ఈత రాదు, దయచేసి నన్ను వదిలిపెట్టకండిరా. ఒరే సోమా, శేఖరుడు నీటిలో మునిగిపోతున్నాడు రా. ఏమీ పర్వాలేదురా, వాడే గొప్పవాడని భావిస్తున్నాడుగా, వాడే ఈదుకుంటూ బయటకు వస్తాడులే. పదం, మనం పోదాం అని
జరిగిందంతా జాలయ్యకి శేఖరుడు చెప్పి, ఆత్మవిశ్వాసం ఉండడం తప్పు కాదు. అది ఎదుగుదలకి దోహదపడుతుంది. కానీ దానిని అర్థం చేసుకోలేని మనుషులకు అది గర్వమవుతుంది. సరదాగా మిత్రులతో పడవలో విహారానికని ఇక్కడికి వచ్చాను. నేను నీటిలో చిక్కుకుని మునిగిపోతుంటే కాపాడే ప్రయత్నం చేయకుండా నా స్నేహితులే నన్ను వదిలేసి పారిపోయారు. సమయానికి నువ్వు వచ్చి కాపాడావు. నీ రుణం తీర్చుకోలేనిది మిత్రమా. అయ్యో అవునా, దేవుడి దయ వలన నిన్ను కాపాడగలిగాను అంతే. ఇంతలో శరభయ్య అక్కడికి వచ్చి జాలయ్యతో, అతన్ని కాపాడావు, మంచిది. మరి ఇప్పుడు నా నుండి నిన్నెవరు కాపాడుతారు? ఏది నా పడవ అద్దే? అయ్యా, ఈరోజు కూడా ఒట్టి చేతులతో తిరిగి వచ్చాను. దేవుని దయ ఉంటే మీ అద్దె రేపు చెల్లిస్తాను. అబ్బో, తమరు పెద్ద ధర్మాత్ములు కదా, నీళ్ళలో మునిగిపోయిన వాళ్ళని కాపాడుతుంటారు కదా. ఇప్పుడు తమరినెవరు కాపాడుతారు? అయ్యా, అసలు ఏం జరిగింది? జాలయ్య శేఖరుడికి జరిగిందంతా చెప్పి, రేపో మాపో చేపలు ఎక్కువగా పడితే ఆయన పడవ అద్దె చెల్లించేస్తాను. మిత్రమా, నువ్వు అతనికి ఎంత అప్పు ఉన్నావు? అయ్యా, పడవ అద్దె రోజుకి 5 వరహాల చొప్పున 4 రోజులకి బాకీ ఉన్నాను. ఓస్, అంతేనా? అది ఒక అప్పేనా? అయ్యా, మీలాంటి గొప్ప ఇంటి బిడ్డకి అది పెద్ద మొత్తం ఏమీ కాకపోవచ్చు, కానీ రెక్కాడితే కానీ డొక్కాడని నాలాంటి నిరుపేదలకు ఇది చాలా పెద్ద మొత్తమే. అయ్యా, మీకు రావలసిన 20 వరహాలు నేను మీకు ఇచ్చేస్తున్నాను. అలాగే అతనికి ఇక మీ పడవ అవసరం లేదు, తీసుకువెళ్ళండి అని శరభయ్యకి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చి పంపేశాడు శేఖరుడు. అయ్యో, నా అప్పు మీరెందుకు తీర్చారు? మిత్రమా, నువ్వు నా ప్రాణదాతవి. నేను ఊరికే ఎవ్వరి సాయం తీసుకోను. మీలాంటి పరిస్థితి ఎవరికి వచ్చినా నేను కాపాడేవాడిని. ప్రతిఫలం ఆశించి చేయలేదు. ఈ రోజు నుండి నువ్వు నా ప్రాణమిత్రుడివి. మిత్రుడు కష్టాల్లో ఉంటే నేను సంతోషంగా ఉండలేను. ఈ అప్పే కాదు, నిన్ను జీవితంలో స్థిరపడేలా చేస్తాను. నీ బాధ్యత ఇక నాదే. జాలయ్య మౌనంగా ఉండిపోయాడు. శేఖరుడు చేపల వేట కోసం ఉపయోగించే పడవని కొని జాలయ్యకి ఇచ్చి, మిత్రమా, ఈ పడవతో అద్దే లేకుండా చేపలు పట్టుకొని వచ్చిన మొత్తంతో సుఖంగా ఉండండి అని కృష్ణాపురం వెళ్ళిపోయాడు శేఖరుడు. ఇంటికి వచ్చి ఆనందంగా జరిగిందంతా భార్య గంగకి చెప్పాడు జాలయ్య. అతనెవరో చాలా మంచి వ్యక్తిలా ఉన్నారు బావా. ఈ చేపల వేటతో కష్టపడే కంటే నువ్వు అతని వద్ద పడవ తీసుకోకుండా అతని దగ్గర ఏదైనా పని అడిగి ఉంటే బాగుండేది. ఆపదలో ఉన్న అతడికి సాయం చేశాను కానీ అతని నుండి ఏమీ ఆశించలేదు గంగా. అతనే మన పరిస్థితి గమనించి పడవ ఇచ్చారు. అయినా మనకి ఏది లభించాలన్న ప్రాప్తం ఉండాలి. మనకి ఇదే ప్రాప్తం అనుకో. పక్క రోజు జాలయ్య శేఖరుడు ఇచ్చిన పడవలో చేపల వేటకు వెళ్ళాడు. వెళ్ళిన కొంతసేపటికి ఉట్టి చేతులతో బాధగా తిరిగి వచ్చిన జాలయ్యను చూసి గంగ, ఏమైంది బావా, అలా ఉన్నావేమి? చేపలేమైనా పడ్డాయా? గంగా, నేనొక దురదృష్టవంతుడిని. నది మధ్యకు చేరగానే ఆకాశంలో అకస్మాత్తుగా మబ్బులు పట్టి ఈదురుగాలులతో కుంభవృష్టి వర్షం కురవసాగింది. ఆ గాలులకు పడవ అటు ఇటు ఊగసాగింది. వర్షంలో పడవ నీళ్ళల్లో మునిగిపోయింది. అతి కష్టం మీద ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాను. బ్రతికి బయటపడ్డాను, కానీ పడవని పోగొట్టుకున్నాను. అయ్యో, ఎంత పని జరిగింది! నీ మిత్రుడిచ్చిన పడవ మునిగిపోయింది. ఇప్పుడెలా? ఏముంది, మనకు కాలం కలిసి రాలేదు. ఆ శరభయ్య దగ్గరికి వెళ్ళి పడవ అద్దెకి తీసుకోవడమే. ఇంకేమి చేస్తాం? అయ్యో, ఏంటి బావా, నీకేమైనా మతిపోయిందా? నీ మిత్రుడు రత్నాల వ్యాపారి శేఖరుడి దగ్గరికి వెళ్ళి పని అడుగు. నేను చెప్పిన మాట విను బావా. నేను శేఖరుడి వద్దకు వెళ్ళను గంగా. అవసరానికి స్నేహితుని వద్ద చేయి చాపలేను. ఇక చేసేదేమీ లేక గంగ ఊరుకుంది. రాను రాను జాలయ్య ఆర్థిక పరిస్థితి మరింతగా దిగజారింది. కొన్ని రోజులకు శేఖరుడు మిత్రుడు జాలయ్యను చూడడానికి వచ్చాడు. జాలయ్య దైన్యంగా కనిపించాడు. శేఖరుడు బాధగా, అదేంటి మిత్రమా,
నీ ఆర్థిక పరిస్థితి మెరుగు కాకున్నా ఎందుకు ఇంత దిగజారింది? మిత్రమా, నువ్వు నీ మంచితనంతో పడవ కొనిచ్చావు, కానీ నా దురదృష్టం కొద్దీ అది నదిలో మునిగిపోయింది. సరే, నీవేమి దిగులు పడకు. నేను నా రత్నాల వ్యాపారంలో భాగంగా వజ్రపురిలో ముకుందుడనే వజ్రాల వ్యాపారికి ఈ వజ్రం అమ్మాలని వెళ్తున్నాను. ఇది నువ్వు తీసుకుని వెళ్ళి అతనికిచ్చి సొమ్ము చేసుకో. ఇకనైనా సంతోషంగా బ్రతుకు. వద్దు మిత్రమా, నాకు దానిని తీసుకునే ప్రాప్తం లేదు. వద్దు, ఒకవేళ నువ్విచ్చినా అది నిలవదు. జాలయ్య ఎంత చెప్తున్నా వినకుండా శేఖరుడు బలవంతంగా విలువైన ఆ వజ్రాన్ని జాలయ్య చేతిలో పెట్టి వెళ్ళాడు. ఆ సమయంలో గంగ ఇంట్లో లేకపోవడంతో వజ్రాన్ని జాగ్రత్తగా ఒక కుండలో పెట్టాడు. ఈలోపు శరభయ్య పిలవడంతో జాలయ్య బయటికి వచ్చాడు. ఏంటి జాలయ్య, నీ మిత్రుడు వచ్చినట్టున్నాడు. ఇప్పుడే వెళ్తూ కనిపించాడులే. అతనితో చెప్పి నా పడవ అద్దె చెల్లించవచ్చు కదా. ఎందుకిలా రోజు తిప్పిస్తావు? 2 రోజులు ఆగండి, మీ అద్దెతో పాటు నా కష్టాలు కూడా తీరిపోతాయి. ఆ మాటలు విని శరభయ్య వెళ్ళిపోయాడు. కొంతసేపు తర్వాత ఇంటి లోపలికి వచ్చి కుండ కోసం వెతికాడు. కుండ కనపడలేదు. కంగారుగా అంతా వెతుకుతున్నాడు. ఇంతలో కుండలో నీళ్లతో గంగ లోపలికి వచ్చింది. గంగా, నువ్వు ఎప్పుడు వెళ్ళి ఎప్పుడు వచ్చావు? నువ్వు శరభయ్యతో మాట్లాడేటప్పుడు వచ్చి కుండ తీసుకుని నీళ్ల కోసం నదికి వెళ్ళి వచ్చాను. ఇంకేమి చేస్తాం, మనకి కాలం కలిసి రానంత వరకు ఏమీ చేయలేం గంగా. ఏమైంది బావా? అసలు ఏం జరిగిందో చెప్పు. జాలయ్య జరిగిన విషయం మొత్తం చెప్పాడు. అయ్యో అయ్యో, ఎంత పని జరిగింది! కుండలో వజ్రం ఉందని తెలియక నీళ్ళల్లో ముంచేశాను. అయినా కుండలో పెడితే నాకెలా తెలుస్తుంది? ఇద్దరూ కొద్దిసేపు బాధపడ్డారు. కొన్ని రోజులకి మిత్రుడిని చూద్దామని శేఖరుడు వచ్చాడు. మిత్రుని పరిస్థితిలో మార్పు రాలేదనే విషయం తెలుసుకొని ఆశ్చర్యపోయాడు. మిత్రమా, నీకు చెడు కాలం నడుస్తున్నట్టుగా ఉంది. ఇక ఆ దేవుడే నీ జాతకం మార్చాలి. ఖర్చులకు ఈ 10 వరహాలు ఉంచు అంటూ జాలయ్య చేతిలో 10 వరహాలు పెట్టి శేఖరుడు వెళ్ళిపోయాడు. వెంటనే గంగ జాలయ్యతో, అదేం విచిత్రమో గాని నీతో పాటు చేపల వేటకు వెళ్ళిన వాళ్ళు చేపలతో తిరిగి వస్తున్నారు. ఇక చేపల వేట ఆపి అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకురా. నువ్వన్నది కూడా నిజమే అనిపిస్తుంది గంగా. చేపల వేట మనకి కలిసి రావట్లేదు. శేఖరుడు ఇచ్చిన ఈ 10 వరహాలు ఇంట్లో ఖర్చులకు ఉంచు. ఇప్పుడే కట్టెల కోసం అడవికి వెళ్తున్నాను. అదైనా మన బతుకును మారుస్తుందేమో చూద్దాం అంటూ గొడ్డలి తీసుకుని అడవిదారి పట్టాడు జాలయ్య. అడవి మధ్యకి వెళ్ళగానే ఒక ముని జాలయ్యని పిలిచి, నాయనా, చిన్న సాయం చేయగలవా? స్వామి, మీలాంటి వారికి సేవ చేసే భాగ్యం కలగడం నా అదృష్టం. ఏమిటో చెప్పండి. నా కాలిలో ముళ్ళు గుచ్చుకొని బాధపడుతున్నాను. ఈ సూదితో దానిని తీసివేయి నాయనా. ఓహో, అంతేనా? అదెంత పని స్వామి, ఇప్పుడే ముళ్ళు తీసివేస్తాను అని జాలయ్య సూది తీసుకొని ముని కాలిలో గుచ్చుకున్న ముల్లిని తీసేశాడు. దానికి ముని సంతోషించి, నాయనా, నేను ఎవరి కష్టాన్ని ఉంచుకోను. ఈ సూదిని నీకే బహుమతిగా ఇస్తున్నాను, తీసుకో. స్వామి, శేఖరుడనే నా మిత్రుడు తన ప్రాణాలు కాపాడినందుకు నాకు ఒక పడవని ఒక వజ్రాన్ని బహుమతిగా ఇచ్చాడు. వాటిల్ని నేను ఉపయోగించుకోలేకపోయాను. ఇక ఈ సూదితో నాకేం లాభం? మనిషికి అన్నీ అనుకున్నవి అనుకున్నట్లు జరగవు. ఏది జరిగినా మన మంచికే అని ముందుకెళ్ళాలి. మనకి సమయం అనుకూలించే వరకు వేచి చూడాలి. సహనం ముఖ్యం. మనకి దక్కేది ఉంటే ఎన్నటికైనా దక్కుతుంది. దక్కనిది ఎన్నటికీ దక్కదు. నా మాట విని ఈ సూది తీసుకోనాయనా. ముని మాటలు కాదనలేక సూది తీసుకుని ఇంటి దారి పట్టాడు జాలయ్య. ఒట్టి చేతులతో వచ్చిన జాలయ్యను చూసి గంగ, చేపలే కాదు కట్టెలు కూడా తేలేవా నువ్వు? జాలయ్య నిట్టూర్చి అడవిలో ముని సంగతి చెప్పి, ఈ సూదిని జాగ్రత్త చేయి గంగా. విలువైన వజ్రాన్ని నీలపాలు చేసి ఎందుకు పనికిరాని ఈ సూదిని జాగ్రత్తగా దాచమంటావా? గంగ మాటలకు జాలయ్య చిన్నగా నవ్వాడు.
ఇంతలో పక్కింటి రామయ్య వచ్చి, అరే జాలయ్య, నా వల అక్కడక్కడ చిరుగులతో ఉంది. నీ దగ్గర సూది ఉంటే ఇవ్వు, వల గుట్టుకొని ఇచ్చేస్తాను. నీ సూది నాకు ఉచితంగా ఏమీ వద్దులేరా. నా వలలో పడిన మొదటి చేపను నీకే ఇస్తాను. భలే వాడివిలే మావా, నీకు సూదిస్తే అరిగిపోతానా కరిగిపోతానా? అంటూ సూది ఇచ్చాడు జాలయ్య. ఒరేయ్, నీకు ముందుగానే చెబుతున్నాను, నాకు ఉచితంగా ఎవరి సాయం తీసుకోవటం ఇష్టం లేదు. వలలో పడిన మొదటి చేప నీకే. అలాగేలే మావా, వద్దంటే మాత్రం నువ్వు ఊరుకుంటావా? సూది తీసుకుని రామయ్య వెళ్ళిపోయాడు. మరుసటి రోజు జాలయ్య వద్దకు రామయ్య ఒక పెద్ద చేపను తీసుకుని వచ్చి, ఒరే జాలయ్య, మనం అనుకున్నట్టుగానే మొదటగా పడిన ఈ చేపని నీకోసం తెచ్చాను. అంటూ ఒక చేపను జాలయ్యకి ఇచ్చి వెళ్ళాడు. గంగ దానిని వండడానికి కోసింది. కోసిన చేపలో ఒక వజ్రం కనిపించింది. అంతే, గంగ పెద్దగా అరుస్తూ, బావా బావా, ఒకసారి ఇట్రా, ఇటు చూడు. జాలయ్య కంగారుగా గంగ దగ్గరకు వెళ్ళి వజ్రాన్ని చూసి, గంగా, స్వామి చెప్పిన కాలం కలిసి రావటం అంటే ఇదే శేఖరుడిచ్చిన వజ్రం. ఇది నేరుగా మన చేతికి వచ్చినా మనకి దక్కలేదు. చివరికి స్వామి ఇచ్చిన సూదితో ఈ వజ్రం లభించింది. ఆ స్వామి చెప్పినట్లు రాసి పెట్టి ఉంటే అన్నీ జరుగుతాయి. ఓపికతో మనం ఎదురు చూడాలి, మంచే జరుగుతుందని నమ్మాలి. మరుసటి రోజు శేఖరుడు వచ్చాడు. జరిగిందంతా తెలిసి సంతోషించాడు. తర్వాత జాలయ్య ఆ వజ్రాన్ని అమ్మగా వచ్చిన సొమ్ముతో ఆస్తులు కొనుక్కుని సంతోషంగా జీవించసాగాడు. సంతోషమైనా దుఃఖమైనా ఏది శాశ్వతం కాదు. అదే కాలానికి ఉన్న బలం. మరిన్ని మంచి కథల కోసం లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.